హాయ్ హలో అందరికీ నమస్తే. గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇక రాదు. పంట సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇక తేల్చి చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. గత సర్కారులా కాకుండా దుబారకు చెక్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తించేలా కార్యాచరణ షురూ చేయడం జరిగింది. ఇక 2,00,000 రైతు రుణమాఫీ పైన కూడా ప్రభుత్వం కార్యాచరణ షురూ చేసిందని కూడా మనం చెప్పవచ్చు. పెట్టుబడి సహాయం ఎకరానికి 10,000కు పెంచడంతో పాటు బెంగాల్ తరహా పంటల బీమా అమలుకు నిర్ణయించడం కూడా జరిగిందన్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఎంతో హర్షణీయమని కూడా తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వబోమని, పంట సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం అందించనున్నట్లు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈ మేరకు బడ్జెట్లో వ్యవసాయానికి 19,746 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. గత సర్కారు అమలు చేసిన రైతు బంధు పథకంలో అసలు రైతుల కంటే పెట్టుబడిదారులే అనర్హులే ఎక్కువ లాభం పొందడంపై సమీక్షించినట్లు కూడా తెలపడం జరిగింది. వందల ఎకరాలున్న భూస్వాములు, సెలబ్రిటీలు, సినీ రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కోట్లాది ఆస్తులున్న వారికి రైతు భరోసా ఇవ్వకూడదన్నట్లు కూడా సర్కార్ నిర్ణయించడం జరిగింది. సాగు చేయని భూములు, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కొనిపెట్టుకున్న వేల ఎకరాలకు గత సర్కారు రైతు బంధు సహాయం ఇచ్చిందన్నట్టు కూడా ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించిన జీవోకు విరుద్ధంగా ప్రభుత్వ డబ్బు దుబారా చేసిందన్నట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వెస్ట్ బెంగాల్ తరహాలో పంటల బీమా అమలు చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, బెంగాల్ తరహా స్కీమును ప్రారంభించి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అనుగుణంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లా సస్య బీమా యోజనను అమలు చేస్తుందని, ఆహార ధాన్యాలు, నూనె గింజల తదితర ప్రభుత్వం నోటీపై చేసిన పంటలకు మొత్తం ప్రీమియం బెంగాల్ ప్రభుత్వమే చెల్లిస్తుందని, చెరకు, ఆలుగడ్డ పంటలకు 4.85% ప్రీమియం రైతులు చెల్లిస్తున్నారని, ప్రభుత్వ పోర్టల్లో సీజన్కు ముందే రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. కాగా ఇక్కడ సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పంటల బీమా అమలు అవుతున్నదన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ రైతు బంధు నిబంధనలు సమీక్షించి అసలైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీనిపై మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇకపైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 2,00,000 రుణమాఫీ అయితే ప్రకటించడం జరిగిందో, అదే విధంగా త్వరలోనే రైతులకు రుణమాఫీపై సర్కారు తీపి కబురు అయితే చెప్పడం జరుగుతుంది. తాజా బడ్జెట్లో 2,00,000 పంట రుణమాఫీకి పచ్చజెండా ఊపడం జరిగింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ విధంగానే రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేస్తామని సర్కారు ప్రకటించింది. రుణమాఫీ విధి విధానాలు రూపొందించి త్వరలోనే కార్యాచరణ మొదలెడతామంటూ కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించడం ఎంతో హర్షణీయమంటూ కూడా రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రైతు బీమా నష్టపోయిన రైతులకు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి 2020లో బీఆర్ఎస్ సర్కారు వైదొలిగింది. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడం లేదన్నట్టుగా 3 ఏళ్లుగా పంటల బీమా లేకపోవడంతో రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అన్నట్టు కూడా 2020-21 వానాకాలం యాసంగి సీజన్లో 9 లక్షల ఎకరాల్లో 2021-22 దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నట్టు కూడా వారు ఆరోపణలు చేశారు. కానీ రైతులకు ఒక్క
పైసా నష్టపరిహారం అందలేదు. గత వానాకాలం సీజన్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగళ్లు, భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందని, దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా తేల్చారు. చివరకు 2.30 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్లు తేల్చారు. ఎన్నికల టైం కావడంతో ఆ ఒక్కసారికి మాత్రం ఎకరానికి 10,000 చొప్పున 230 కోట్ల పరిహారంగా ప్రకటించడం జరిగింది. గత డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో తుఫాన్ కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని, కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదన్నట్టు కూడా వారు ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా విత్తన విధానాన్ని అమలుకి తీసుకొస్తున్నట్లు, నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు నిర్ణయించింది. దీనికోసం త్వరలో ఒక కొత్త విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రైతులకు విత్తనాల సరఫరా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలకు, మైక్రో ఇరిగేషన్ తదితర కూడా సర్కారు నిధులు ప్రతిపాదించింది. అంతేగాక వరికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ ఏడాది నిధులు కేటాయించడం జరిగిందని, వ్యవసాయ యాంత్రీకరణ పైన దృష్టి సారించాలన్నట్టు కూడా ఇక వీళ్ళు చెప్పడం జరిగింది. 1,00,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు టార్గెట్గా సర్కారు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుందని బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్రంలో ఈ ఏడాది 1,00,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని నిర్ణయించడం తీసుకుంది. దీనికి కావాల్సిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఆయిల్ ఫామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్లకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్లో దాదాపు 1,000 కోట్లు నిధులు కేటాయింపులు చేసింది. గత బీఆర్ఎస్ సర్కారు గత సంవత్సర కాలంలో బడ్జెట్ 1,000 కోట్లు కేటాయించగా నిధులు విడుదల చేయడంలో ఆసక్తి చూపలేదని, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్లే కేంద్రం నుంచి వచ్చే నిధులు గండికి పడిందన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. ఇకపోతే రైతు భరోసాకు 5 ఎకరాలకే పరిమితం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. గత వానాకాలం సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 ఎకరాల భూమికి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. వీరిలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉండగా, 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో 1 కోటి ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు రైతు బంధు అందుకుంటున్న రైతుల్లో గుంట నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులే 90.36% ఉన్నారు. కాగా 5 ఎకరాలకు పైగా భూములున్న రైతులు కేవలం 6.65 లక్షలే ఉన్నారు. కానీ వీరి చేతిలో ఏకంగా 52 లక్షల ఎకరాల భూమి ఉన్నది. పంట పెట్టుబడి సహాయాన్ని సర్కారు 5 ఎకరాలకే పరిమితం చేస్తే భారీగా వృధా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉన్నట్లు 1.52 కోట్ల ఎకరాలకు ఎకరానికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తే 22,800 కోట్లు అవసరం అవుతాయి. కానీ అలా కాకుండా కేవలం 5 ఎకరాలకు పరిమితం చేస్తే 15,000 కోట్లు సరిపోయే అవకాశం ఉంది. అంటే 7,800 కోట్ల ఆదా అవుతాయని, 90% మంది రైతులకు రైతు భరోసా కూడా దక్కుతుందన్నట్లు కూడా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ను ప్రకటించి ఆమోదింప చేస్తున్నారు అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక రియల్ ఎస్టేట్, గుట్టలు, వెంచర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు 100 ఎకరాల భూములు ఉన్నాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య రైతులకు
మేలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది రాజకీయ ప్రబుద్ధులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తాం. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమను ఛానల్ ని. ఎప్పటికప్పుడు తాజా వార్తలో మేము ముందుకు వస్తుంది. మా ఛానల్ ని ఎంతో ఆదరించండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి కూడా మా ఛానల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.